మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి స్థానిక భగీరథ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ప్రసాదాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ప్రసాదాలు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు జూట్రు ఏడుకొండలు, కటారి విష్ణుమూర్తి, కర్ణాటి శివ సత్యనారాయణ, పందేటి శ్రీనివాసరావు, కగ్గా శ్రీను, సిహెచ్ వెంకట రంగారావు, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి, కదం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మంగళగిరి గంగా బ్రహ్మరాంబ సన్నిధిన మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయంలో భక్తులు పొద్దున దైవ దర్శనానికి తెల్లరగట్ట 4 నుంచే భక్తులు పోటెక్కి స్వామివారిని అందరు దర్శించుకొని ఉన్నారు. అట్లానే గంగా బ్రహ్మరాంబ సన్నిధిన మేము గత 30 సంవత్సరాల నుంచి పలహారాల కార్యక్రమం చేస్తున్నాం. భగీరథ సేవా ట్రస్టు, అట్లానే భగీరథ సకల సంక్షేమ సంఘం తరఫున, అట్లానే కొత్తదోటి ఇంకో ఏట అయింది ఈ మధ్యకాలంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు. ఈ మధ్యకాలంలో ఏంటంటే రేపు ప్రతి నెల అమావాస్య ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ ట్రస్ట్ మీద ఈ కార్యక్రమం చాలా దివ్యంగా జరగాలని భగవంతుడిని కోరుతున్నాం. భక్తులందరూ తీర్థప్రసాదాలు తీసుకోవాలని, అట్లానే చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం మధ్యాహ్నం 3000 అన్నదానం చేశాం. చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరగాలని కోరుతున్నాం. శివరాత్రి సందర్భంగా మా యొక్క భగీరథ సాగర సంఘం ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి శివాలయంలో ఈ రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం దాదాపుగా 10,000 మందికి ప్రసాదాల కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి కూడా జరుపుతూనే ఉన్నాము. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ శివుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులపైన మాకు కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మంగళగిరిలో వేచేసి ఉన్న గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు సగర సంఘం, సగర భగీరథ ట్రస్టు, అన్నపూర్ణ ట్రస్టు సందర్భంగా వీటికి చైర్మన్ అయిన పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని ఉదయం 3000 మందికి అన్నదాన కార్యక్రమం, అదే సాయంత్రం 7 గంటలకి స్వామివారికి పలహారాలు 3 ఐటెంలు చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం ఒక 10,000 మందికి కూడా ఈ ప్రసాదాలు చేసి ట్రస్ట్ తరఫున మన పందేటి సాంబశివరావు గారిని మా సగర సంఘం తరఫున ప్రత్యేక ఆయన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరం కూడా సొంతంగా ఈ కార్యక్రమాన్ని అతను నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా పరమేశ్వరుడు ఎల్లవేళలా దీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇంకా దాదాపు భోజనాలే 10,000 మందికి పెడతారని, అలాగే ప్రతి నెల కూడా అమావాస్య వెళ్ళిన ఆదివారం కూడా భోజనాలు ఏర్పాటు ఆయన ఆధ్వర్యంలో చేస్తానని ఇంతకుముందే చెప్పాడు. దానికి అందరం కూడా మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఇలా చేసుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించినందుకు ఆ స్వామివారి కృపకు పాత్రలై ఉంటామని 50 మంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో అందరూ భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా వాళ్ళందరినీ కోరుతున్నాం. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానంలో బజరంగ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన గ్రౌండ్లో కళ్యాణ గ్రౌండ్లో 1200 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. మళ్ళీ సాయంత్రం కూడా ఒక 2000 మందికి ప్రసాదం చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం చేస్తున్నారు. 10,000 మధ్యాహ్నం 3,000 అని ఇది చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం.